హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రిపుల్ ఇంజనీరింగ్ ట్యూటోరియల్. ఈరోజు మన ఛానల్లో ది మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ అయిన సూపర్ పొజిషన్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను. ఓకే, సో నేను మీకు చాలా ఈజీగా చెప్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? సో హియర్ ఈస్ ద సూపర్ పొజిషన్ థియరమ్ స్టేట్మెంట్. చాలా పెద్దగా ఉంది కదా, బట్ నో వరీస్. నేను మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. మనము ఒక ఆన్సర్ నేర్చుకోవాలంటే ఇదో స్టేట్మెంట్ని బట్టి సర్క్యూట్ డయాగ్రామ్ అయినా నేర్చుకోవాలి, ఆ సర్క్యూట్ డయాగ్రామ్ని బట్టి స్టేట్మెంట్ అయినా నేర్చుకోవాలి. రెండు ఒకేసారి బట్టి పట్టకూడదు. ఓకేనా? సో మనం ఇప్పుడు ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ నేర్చుకుందాము, ఆ తర్వాతకి ఈ స్టేట్మెంట్ని అర్థం చేసుకుందాము. ఓకేనా? దెన్ ఇట్ విల్ బి ఈజీ. ఇంత పెద్ద మనం బట్టి పట్టలేం కదండి. ఓకేనా? సో లెట్స్ గో. సో సింప్లీ సూపర్ పొజిషన్ థియరమ్ అంటే ఏంటిదని అంటే, లెట్స్ టేక్ అ సర్క్యూట్. ఏదో ఒక సర్క్యూట్ అండి, ఏదైనా కానీ ఒక సర్క్యూట్లో మనకి ఇక్కడ ఈ సర్క్యూట్లో నేను ఇక్కడ ఒక సోర్స్ తీసుకున్నాను, ఇక్కడ ఒక సోర్స్ తీసుకున్నాను. అంటే ఒక సర్క్యూట్లో 2 సోర్సెస్ ఉన్నప్పుడు అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ థియరమ్ మనం ఏం చేయాలి అంటే, ఒక సోర్స్ని ఓపెన్ సర్క్యూట్ ఆర్ షార్ట్ సర్క్యూట్ చేసేసేయాలి. చేసి ఓన్లీ ఒకటే సోర్స్ తోటి ఇక్కడ ఈ సర్క్యూట్లో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని కనుక్కోవాలి. అండ్ దెన్ అగైన్ నెక్స్ట్ ఈ సర్క్యూట్ని ఓపెన్ ఆర్ షార్ట్ సర్క్యూట్ చేసేసి జస్ట్ ఇది ఒక్కటి దాంతోనే మనము ఈ వాల్యూస్ అనేవి కనుక్కోవాలి. అలా ఫైనల్గా వచ్చిన వాల్యూస్ని సమ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి టోటల్ ఆన్సర్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ఓవరాల్ సూపర్ పొజిషన్ థియరమ్. ఇప్పుడు దీన్నే సింపుల్ మనం ఎక్స్ప్లెనేషన్ని సెంటెన్స్లలో చూద్దాం. ఓకేనా? ఇన్ అ లీనియర్ నెట్వర్క్ విత్ మల్టిపుల్ ఇండిపెండెంట్ సోర్సెస్, యాజ్ ఐ టోల్డ్ యూ, 2 కాదు ఎక్కువ సోర్సెస్ కూడా, ఒక నెట్వర్క్లో ఇండిపెండెంట్ సోర్సెస్, ఒక్కొక్క ఇండిపెండెంట్ సోర్సెస్ అనేవి మల్టిపుల్గా ఉన్నప్పుడు the response in any element is the algebraic sum of responses due to each independent sources acting alone, while all other sources are replaced by the internal resistance. అంటే ఒక ఇండివిజువల్ సోర్స్ వల్ల వచ్చే ఇండివిజువల్ సోర్స్ యాక్ట్ అయినప్పుడు వచ్చే రెస్పాన్స్ అనేది, అలా ప్రతి ఒక్క ఇండివిజువల్ సోర్సెస్ వల్ల వచ్చే రెస్పాన్సెస్ని సమ్ చేస్తే వచ్చే ఫైనల్ ఆన్సరే మన ఫైనల్ రెస్పాన్స్. ఇదే మనకు చెప్పినారు. ద రెస్పాన్స్ ఇన్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ రెస్పాన్సెస్ డ్యూ టు ఈచ్ ఇండిపెండెంట్ సోర్సెస్ యాక్టింగ్ ఎలోన్. ఒక్కొక్క సోర్స్ ఎలోన్గా యాక్ట్ చేసినప్పుడు వచ్చిన రెస్పాన్స్ అన్నిటిని సమ్ చేస్తేనే మనకి ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా దిస్ ఈజ్ సూపర్ పొజిషన్ థియరమ్. ఓకేనా? నా ఇప్పుడు సింపుల్గా సర్క్యూట్లలో సూపర్ పొజిషన్ థియరమ్ ఎలా అప్లై చేయాలి అనేది చెప్తాను. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, నేను మీకు ఇక్కడ ఓపెన్ షార్ట్ సర్క్యూట్ చేయాలని చెప్పాను. బట్ ఎప్పుడు మనకి వోల్టేజ్ సోర్స్ అంటే ఇలా మనకు ఒక వోల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు దాన్ని మనము షార్ట్ సర్క్యూట్ చేయాలి. అదే అక్కడ కరెంట్ సోర్స్ ఉంది అని అంటే దాన్ని మనం ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఓకేనా? ఇది బేసిక్ అనమాట. రిమెంబర్ దిస్. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. చాలా చిన్న సర్క్యూట్ తీసుకుంటాను. R1, R2, R3, 2, 4, 6, 5 volts and 10 volts. ఓకే, ఇది మన సర్క్యూట్. సో మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని అంటే, ఫైండ్ కరెంట్ ఎట్ R2 ఇలా అడుగుతారు అనమాట. R2 దగ్గర కరెంట్ వాల్యూ ఎంత అని అడుగుతారు సూపర్ పొజిషన్ థియరమ్ అంటే. సో ఇప్పుడు మనము ఈ వాల్యూ కనుక్కోవాలి. సో కనుక్కోకుండా ముందు ఫస్ట్ మనము ఈ రెసిస్టర్స్ని యాడ్ చేద్దాం. ఓకేనా? ది బేసిక్ స్టెప్ చేద్దాం. ఓకే, సో ఇది సిరీస్లో ఉంది కాబట్టి వీ కెన్ సింప్లీ యాడ్ దిస్ R1 ప్లస్ R2 ప్లస్ R3 ఈజ్ ఈక్వల్స్ టు R ఈక్వల్ కదా. సో విల్ గెట్ 2 ప్లస్ 4 ప్లస్ 6 అండ్ ది ఆన్సర్ ఈస్ 12. ఓకేనా? ఇప్పుడు ఏంటి మనకి అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ థియరమ్, మనము ఒక సోర్స్ని షార్ట్ ఆర్ ఓపెన్ సర్క్యూట్ చేసేసి ఒకటే సోర్స్ తోటి వాల్యూస్ కనుక్కోవాలి. సో ఇది మనకి వోల్టేజ్ సోర్స్ కాబట్టి మనం దీన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. సో మనకి సర్క్యూట్ ఎలా వస్తుంది, ఇది ఇలా క్లోజ్ అయిపోతుంది అండ్ ఇది ఒకటే ఉంటుంది. ఓకే, సో మనకి ఫైనల్ సర్క్యూట్ ఇలా ఉంటుంది. 2, 4, 6 అండ్ దిస్ ఇస్ 10 volts. ఓకే, ఇప్పుడు నేను మీకు చాలా సింపుల్ సర్క్యూట్ తీసుకున్నాను. సో నేను మీకు సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను, అండ్ నార్మల్గా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఓకే, సో ఫస్ట్ దీనికి మనం సింపుల్గా I ఈజ్ ఈక్వల్స్ టు V/R అని బేసిక్ ఓమ్స్లా యూస్ చేద్దాం. ఓకేనా? సో ఇక మనం కరెంటే కదా కనుక్కోవాల్సింది. సో అందుకే నేను ఐ వాల్యూ తీసుకున్నాను అనమాట, ఐ ఫార్ములా తీసుకున్నాను. ఓకే, సో హియర్ I ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకి వోల్టేజ్ ఏముంది, 10 మాత్రమే యాక్ట్ అవుతుంది. సో V ప్లేస్లో 10 ఉంటుంది అండ్ R ప్లేస్లో రెసిస్టెన్స్ ఎంత ఉంది, 12. సో 10/12 ఈజ్ ఈక్వల్స్ టు
0.833 amps మనకు సాల్వ్ చేసి వస్తుందండి. ఓకేనా, మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా. సో అందుకే నేను మీకు ఇంకా బ్రీఫ్ చేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు అయిపోయింది, ఇంకా మనకి ఐ వాల్యూ అనేది ఇక్కడ వచ్చేసింది. నౌ దీన్ని షార్ట్ సర్క్యూట్ చేసేసి జస్ట్ 5 వోల్ట్స్ మాత్రమే యాక్ట్ చేసేటట్టు సర్క్యూట్ తీసుకున్నాం. ఓకే, ఓకేనా. సో దిస్ ఈజ్ సర్క్యూట్. అండ్ సేమ్ ఇక్కడ కూడా మనం సింపుల్ బేసిక్ ఓమ్స్లా యూజ్ చేద్దాం. ఓకేనా, I = V/R. అండ్ ఇక్కడ మనకి V వాల్యూ ఏంటి 5 అండ్ R వాల్యూ వచ్చేసి సేమ్ ఉంటుంది కదా 12 = 0.417 amps. ఓకేనా, ఇది మన కరెంట్ వాల్యూ. ఇప్పుడు ఈ ఒక్కటి యాక్ట్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఉంది, ఇది ఒకటి యాక్ట్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఉంది. బట్ ఫైనల్ ఆన్సర్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే I = మీరు గమనించినట్లయితే మనకి సర్క్యూట్లో ఒక కరెంట్ డైరెక్షన్ అనేది ఉంది. ఓకేనా, సో మనకి ఇక్కడ R2 దగ్గర కరెంట్ అనేది కనుక్కోమన్నారు. మనము ఫస్ట్ ఈ సర్క్యూట్ ఇది షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు మన కరెంట్ డైరెక్షన్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా, అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఇది మాత్రమే యాక్ట్ అవుతుందో అప్పుడు మన కరెంట్ డైరెక్షన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. మన కరెంట్ ఫ్లో అనేది ఇలా ఉంది, ఇది మాత్రం ఇక్కడ ఆపోజిట్లో ఉంది. సో మనము సబ్ట్రాక్ట్ చేయాలి. సో వచ్చిన వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి, దెన్ వీల్ గెట్ ది ఫైనల్ ఆన్సర్. ఎప్పుడు ప్లస్ చేయాలి అని అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కరెంట్ వాల్యూ అనేది కరెంట్ డైరెక్షన్ అనేది ఇలా చూపించారు. R2 దగ్గర ఇలా పోతుంది. అండ్ మనకి 10 వోల్ట్స్ యాక్ట్ అయినప్పుడు కూడా కరెంట్ వాల్యూ ఇలానే ఉంది. ఒకవేళ 5 వోల్ట్స్ యాక్ట్ అయినప్పుడు కూడా కరెంట్ వాల్యూ ఇలానే ఉంది అని అంటే దెన్ వీ హ్యావ్ టు యాడ్. కానీ ఇక్కడ మనకి 5 వోల్ట్స్ యాక్ట్ అయినప్పుడు మనకి కరెంట్ డైరెక్షన్ అనేది ఆపోజిట్లో ఉంది. సో అందుకనే మనము ఫైనల్ ఆన్సర్ దగ్గర సబ్ట్రాక్ట్ చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ సింపుల్గా సూపర్ పొజిషన్ థియరం ఎలా అప్లై చేయాలనేది. ఓకేనా, నేను మీకు సింపుల్ సర్క్యూట్ తీసుకున్నాను కాబట్టి మీకు ఈజీగా అనిపిస్తుంది. బట్ కొన్ని పెద్ద సర్క్యూట్స్ ఉంటాయి, లైక్ 3 or 4 లూప్స్లలో ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే ఫస్ట్లో మీరు బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూపర్ పొజిషన్ థియరం అంటే ఏం లేదు, ఒక దగ్గర మనకు కరెంట్ కనుక్కోమంటారు. అది కనుక్కోవాలి అని అంటే ఒక సోర్స్ని క్లోజ్ చేస్తే ఒక సోర్స్ మాత్రమే యాక్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ అప్పుడు సాల్వ్ చేయడం ఎలా సాల్వ్ చేయాలి, ఇలాంటి సింపుల్ సర్క్యూట్స్ ఉంటే సింపుల్గా ఓమ్స్లా యూజ్ చేయొచ్చు. లేదు అని అంటే కరెంట్ డివిజన్ రూల్ ఆర్ KVL నోడల్ అనాలిసిస్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా. ఇవన్నీ మనం ఏది యూజ్ చేసినా కానీ మనకి వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా, సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఎలా అప్లై చేయాలి అనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే సింపుల్ సర్క్యూట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొక సర్క్యూట్ తీసుకున్నాను. ఓకే, ఇంకొంచెం క్లారిటీ కోసం. నేను వాల్యూస్ కూడా చాలా తక్కువ తీసుకున్నానండి, అర్థమవుతుంది కదా ఈజీగా. మనకు బేసిక్ కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వాలి. ఆ తర్వాత పెద్ద ప్రాబ్లమ్స్ తర్వాతకైనా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, నా హియర్ ఈస్ ద సర్క్యూట్ అండ్ మనకి ఇక్కడ కరెంట్ R3 దగ్గర కనుక్కోమంటున్నారు. ఓకే, R3 దగ్గర మనకి కరెంట్ వాల్యూ అనేది కావాలి. హియర్ ఈస్ అవర్ క్వశ్చన్. నౌ బేసిక్ మనం ఏం చేయాలి, ఫస్ట్లీ ఒక దాన్ని షార్ట్ సర్క్యూట్ చేసేసి మన వాల్యూస్ కనుక్కోవాలి. ఇక్కడ మనకి కరెంట్ రెసిస్టర్స్ అనేవి సిరీస్లో ఉంది, సో సింపుల్గా యాడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ అలా లేదు. సో అందుకని నేను ఫస్ట్ రెసిస్టర్స్ యాడ్ చేసే స్టెప్ని పక్కకు పెట్టేసి మన ఈ సోర్సెస్ని షార్ట్ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ చేసే స్టెప్కి వచ్చేసాను. ఓకేనా, నా ఫస్ట్ మనం దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకే, హియర్ ఈజ్ అవర్ సర్క్యూట్. మనకి ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ఈ వోల్టేజ్ సోర్స్ అనేది షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఈ R3 వాల్యూ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది మాత్రమే చూసుకుందాము. ఓకేనా, ఇక్కడ మనకి డివైడ్ అయింది కదండి. మనకి ఇక్కడ 2 లూప్స్ కనిపిస్తున్నాయి కదా. సో మనము ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కకు పెట్టేసి జస్ట్ మనం ఇందులో మాత్రమే కరెంట్ వాల్యూ అనేది కనుక్కుందాము. ఓకేనా, సో ఇప్పుడు మన రెసిస్టర్స్ని ప్లస్ చేద్దాం. ఇక్కడ మనకి 2 రెసిస్టర్స్ ఉన్నాయి, దట్ ఈస్ R1 ప్లస్ R3 and the answer is 3 plus 2 which is 5. Now simple మళ్ళీ ఓమ్స్ లా I = V/R. ఇక్కడ మనకి ఓన్లీ 12 ohms అనేది యాక్ట్ అవుతుంది. సో ఐ టేక్ V అనేది 12 and R is 5. ఓకేనా, అండ్ యూ విల్ గెట్ ఆన్సర్ 2.4 amps. ఇప్పుడు వాడు ఏం అడిగినాడు,
కరెంట్ R3 దగ్గర అడిగినారు. మనకి ఇక్కడ మాత్రము కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. మనం సింపుల్గా ఇక్కడ ఫైనల్ ఆన్సర్ రావచ్చు. బట్ ఇక్కడ మనకి కరెంట్ అనేది 2 సైడ్స్ నుంచి వస్తుంది. అంటే మనకి కరెంట్ సపరేట్ వాల్యూ వస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ V1 యాక్ట్ అవుతున్నప్పుడు కరెంట్ వాల్యూ కనుక్కోవాలి. R3 దగ్గర కరెంట్ అనేది కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి అని అంటే నేను ఇక్కడ మీకు కరెంట్ డివిజన్ రూల్ చెప్తాను. ఓకేనా, మీరు కరెంట్ డివిజన్ రూల్ యూస్ చేసి సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటిది, ఇక్కడ 2 ohms దగ్గర ఎంత ఉంది కరెంట్ అనేది కనుక్కోవాలి. సో ఫార్ములా ఎలా తీసుకుంటాము అని అంటే 2కి ఆపోజిట్లో ఉన్నది R1 బై సమ్ ఆఫ్, ఓకేనా, R1 ప్లస్ R3. అర్థమైంది కదా. ఫస్ట్ మనం కనుక్కునే వాల్యూకి ఉన్న ఆపోజిట్ వాల్యూని తీసుకోవాలి. దెన్ వీ హ్యావ్ టు యాడ్ దీస్ 2, ఓకేనా, ఇంటూ ఫైనల్ కరెంట్. ఓకేనా, ఇది మన ఫార్ములా, బేసిక్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కరెంట్ డివిజన్ రూల్ ఎప్పుడైనా యూస్ చేసినప్పుడు ఇది మన ఫార్ములా. ఇప్పుడు వాల్యూస్ని పెట్టేద్దాం. ఓకేనా, వాల్యూ సబ్మిట్ చేసేద్దాం. అండ్ R1 ఈజ్ 3 బై R1 అగైన్ 3 ప్లస్ R3 వాల్యూ 2 ఇంటూ మనకి ఇక్కడ కరెంట్ ఎంత వచ్చింది 2.4. సో 2.4 ఈజ్ ఈక్వల్స్ టు 3 బై 5 ఇంటూ 2.4. అండ్ ఇది మీరు క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ అన్ ఆన్సర్ 1.44 amps. ఓకే, నా ఇప్పుడు మనకి వచ్చేసిందండి. ఇప్పుడు ఒకటే సోర్స్ 12 మాత్రమే యాక్ట్ చేసినప్పుడు వాల్యూ ఎంత ఉంటుంది అనేది వి గాట్ ది ఆన్సర్. ఇప్పుడు ఓన్లీ 6 volts మాత్రమే యాక్ట్ అవుతూ అండ్ దీన్ని షార్ట్ సర్క్యూట్ చేద్దాం. ఓకే, నా సేమ్ ఫస్ట్ మనము జస్ట్ రెసిస్టర్స్ని యాడ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనకి R2 అండ్ R3ని యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మనం షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఇది వదిలేసేయండి, జస్ట్ ఇందులోది మాత్రమే చూద్దాము. ఓకేనా, సో విల్ గెట్ 6 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 8. అండ్ మన ఓమ్స్లో I ఈజ్ ఈక్వల్స్ టు V బై R. అండ్ మనకి ఇక్కడ V ఏంటిది 6 బై 8. ఓకేనా, సో మన ఆన్సర్ వచ్చేసి 0.75 amps. ఓకేనా, ఇప్పుడు అగైన్ V2 యాక్ట్ అవుతున్నప్పుడు కరెంట్ ఎంత R3 దగ్గర, సేమ్ ఫార్ములా. ఓకే, ఇక్కడ ఎలా తీసుకుంటాము, ఇక్కడ మనకి R2 ఉంది ఆపోజిట్లో, ఇందాక మనకి R1 ఉంది. ఇక్కడ R1 ఆపోజిట్లో ఉంది, కానీ ఇక్కడ R2 ఉంది. సో R2 బై R2 ప్లస్ R3 ఇంటూ కరెంట్ వాల్యూ. ఓకే, సో విల్ గెట్ R2 వాల్యూ ఎంత 6 బై 6 ప్లస్ 2 ఇంటూ కరెంట్ వాల్యూ ఎంత వచ్చింది 0.75 ఈజ్ ఈక్వల్స్ టు 6 బై 8 ఇంటూ 0.75. మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 0.5625. ఓకేనా, సో మనకి ఇప్పుడు ఒక్కొక్క సోర్స్ యాక్ట్ అయినప్పుడు వాల్యూస్ అనేవి వచ్చేసాయి. బట్ ఈ ఫైనల్ ఆన్సర్ మనకు కావాలి కదా. ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఇక్కడ కరెంట్ డైరెక్షన్ అనేది ఇలా కిందికి ఇచ్చారు. ఓకేనా, సో ఇప్పుడు మనము ఇది షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు ఇక్కడ మన కరెంట్ ఫ్లో అనేది ఇలానే ఉంటుంది. ఇలానే వస్తుంది దీని దగ్గరికి కరెంట్ ఫ్లో అనేది. అండ్ ఇక్కడ కూడా మనకి ఇది షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు మన కరెంట్ ఫ్లో అనేది ఇలానే ఉంటుంది. అంటే ఈ మన కరెంట్ ఫ్లో అనేది సేమ్లో ఉంది. సో నేనేం చెప్పాను, సేమ్గా ఉన్నప్పుడు యాడ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఫైనల్ కరెంట్ అనేది వచ్చిన వాల్యూస్ని యాడ్ చేయాలి. 1.444 ప్లస్ 0.5625. ఓకేనా, దీన్ని యాడ్ చేస్తే విల్ గెట్ వాల్యూ 25 amps. అంటే ఫైనల్లీ R3 దగ్గర కరెంట్ అనేది 2.00025 amps ఉంటుందన్నమాట. ఓకేనా, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో నేను మీకు ఒకటి ప్యారలల్లో ఒక సిరీస్లో చెప్పేశాను అనమాట, సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలనేది. కానీ మీరు ఇక్కడ ఓమ్స్లానే యూజ్ చేశారు కదా, వేరే యూట్యూబ్ ఛానల్స్లలో కేవీఎల్ అవి యూజ్ చేస్తున్నారు కదా, ఇలా కన్ఫ్యూజ్ అవ్వకండి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే సూపర్ పొజిషన్ థియరీకి ఒక సోర్స్ని క్లోజ్ చేసేసి ఇంకో సోర్స్ మాత్రమే యాక్ట్ చేసినప్పుడు, అంటే సింపుల్గా మన సర్క్యూట్ మొత్తంలో ఒకటే సోర్స్ అనేది యాక్ట్ అవ్వాలి. అండ్ అలా ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేస్తూ ఫైనల్గా ఆన్సర్ని ఎలా చేయాలి అని అంటే మన కరెంట్ డైరెక్షన్స్ని బట్టి ప్లస్ ఆర్ మైనస్ చేయాలి. దెన్ విల్ గెట్ దట్ ఐ వాల్యూ. ఈ ప్రాసెస్ ఏది యూజ్ చేస్తున్నాం అనేది ఏదైనా అయి ఉండొచ్చు, కేవీఎల్ అయి ఉండొచ్చు, ఇప్పుడు నేను చేసిన కరెంట్ డివిజన్ రూల్ అయి ఉండొచ్చు, నోడల్ అనాలిసిస్ అయి ఉండొచ్చు, ఏదైనా యూజ్ చేయవచ్చు. ఓకేనా, సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ సూపర్ పొజిషన్ థియరమ్. సో మీకు ఏదైనా అర్థం అవ్వకపోయినా ఆర్ నెక్స్ట్ ఇంకేమైనా టాపిక్ చెప్పాలన్నా కానీ ప్లీజ్ కామెంట్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.